నమస్కారం మాస్టర్. నమస్తే సార్, విజయ్ తమిళగ వెట్రి కళగం అనే ఒక పేరు మీద తమిళనాడులో ఒక పార్టీ పెట్టారు. అంటే లోక్సభ ఎలక్షన్ రాబోతుంది, దాంతోపాటు ఆయన క్లారిటీ ఇచ్చారు, లోక్సభలో మేము ఏ పార్టీకి సపోర్ట్ చేయమంటున్నారు, అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేస్తామని చెప్తున్నారు. ఈ పార్టీ ఏదైనా సంచలనాలు క్రియేట్ చేసే అవకాశం ఉందా? అంటే లోక్సభ ఎన్నికల్లో పరిచయం కావాలి అనేది ఆయన ప్రోగ్రాం. అంటే కంటెస్ట్ అవుతారు వాళ్ళు. కంటెస్ట్ చేయకపోతే ఎలా ప్రచారం జరుగుతుంది? కాబట్టి కంటెస్ట్ చేయాలి, కంటెస్ట్ చేస్తేనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి అంటే పార్టీ పరిచయ కార్యక్రమం మాత్రమే పార్లమెంట్ ఎలక్షన్లో జరుగుతుంది. పోటీ చేయటం, సీరియస్గా కంటెస్ట్ చేయటం అనేది అసెంబ్లీ ఎలక్షన్లో జరుగుతుంది. ఇది ఆయన ప్రోగ్రాం. అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది తమిళనాడులో. డిఎంకే ఏడీఎంకే ఉండేవి ఇంతకుముందు. డిఎంకే కరుణానిధి ఉండేవాడు, ఏడీఎంకే ఎంజీఆర్ ఉండేవాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం నడిచేది. ఎంజీఆర్ బతుకున్నంతకాలం కరుణానిధి గారు ముఖ్యమంత్రి పీఠానికి దూరంగా ఉన్నాడు. ఎంజీఆర్ మరణానంతరమే కరుణానిధి తిరిగి సీఎం అవ్వగలిగాడు. ఆ తర్వాత ఒక టర్మ్ కరుణానిధి, ఒక టర్మ్ జయలలిత చేస్తూ వచ్చారు. జయలలిత మరణానంతరం ఏడీఎంకే పూర్తి స్థాయిలో కొలాప్స్ అయిపోయింది, 2 చీలికలైంది. ఇప్పుడు అది ఏ పరిస్థితుల్లో ఉందో ఎవరికి తెలియని కండిషన్. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం తమిళనాడులో అని చాలామంది గుర్తించారు దాన్ని. జయలలిత మరణానంతరం ఏర్పడిన శూన్యతని ఫిల్ చేయడానికి కమల్ హాసన్ ఒక పార్టీ పెట్టాడు. అవ్వలేదు, అది వర్కౌట్ అవ్వలే. కారణం ఆచరణలో లేడు ఆయన. ఆచరణలో లేకుండా కేవలం సిద్ధాంతం మాట్లాడే ప్రయత్నం మాత్రమే చేశాడు ఆయన. ఇదే సమయంలో రజనీకాంత్ ఒక పార్టీ పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే తనకు ఒక అనుమానం వచ్చింది. అంటే వయస్సు సహకరిస్తుందా అనేది ఒక అనుమానం. 70 ఏళ్ళు దాటే ఆయనకి. రెండో అనుమానం ఏంటంటే తమిళ ఓటరు నేటివ్ ఫీలింగ్తో ఉంటాడు. రజనీకాంత్ నేటివ్ కాదు, ఆయన మహారాష్ట్రియన్ను. తర్వాత ఆయన బ్రాటప్ అంతా కూడా కర్ణాటక నుంచి తమిళనాడు వచ్చాడు ఆయన. కాబట్టి ఇది ఏదన్నా ఇబ్బంది అవుతుందా అనేది ఒక డౌట్. ఎంజీఆర్ మీద కూడా అది ఉండేది. అంటే ఆయన పేరెంట్స్లో ఒకరు మలయాళీ, అదొక సమస్య ఉంది. అలాగే కరుణానిధికి కూడా తెలుగు రూట్స్ ఉన్నాయి. ఇది ప్రతి ఎన్నికల్లోనూ విమర్శకు వచ్చేవి ఈ టాపిక్స్. అందుకని రజనీకాంత్ ఎందుకు వచ్చిన గొడవ అని తప్పుకున్నాడు. విజయకాంత్ ఉన్నాడు, కానీ నిజానికి పొలిటికల్ పార్టీని ఎలా నడపాలో అదే పద్ధతిలో నడిపాడు అతను విజయకాంత్. కాకపోతే విజయకాంత్ కంటే కూడా రెట్టింపు ఇమేజ్ కలిగిన వాడు విజయ్. కాబట్టి విజయ్ సీరియస్గా పార్టీ పెడితే వర్కౌట్ అవుతుంది. అతను పొలిటికల్ పార్టీ పెట్టే ఆలోచనతో ఉన్నాడని చాలా కాలంగా రూమర్స్ ఉన్నాయి. అలాగే తను క్రియాశీలకంగా కూడా కొన్ని యాక్టివిటీస్ ద్వారా ఆ విషయాన్ని ప్రపంచానికి అర్థం చేయించాడు. ఆ మధ్య సైకిల్ వేసుకుని వెళ్ళి ఓటేయటం, అంటే బీజేపీకి పెంచిన పెట్రోల్ ధరలకి ఎగనిస్ట్గానే ఆయన సైకిల్ వేసుకుని వెళ్ళాడు. అదే సైకిల్ వేసుకుని వెళ్ళి ఓటేయటం, ఇలాంటివి కొన్ని కార్యక్రమాలు చేశాడు ఆయన. అంటే ఈ వెళ్ళే క్రమంలో ట్రాఫిక్ జామ్ అయింది, దాని మీద గొడవ అయింది, అది వేరే వ్యవహారం. కానీ నిరసన తెలియజేసే ప్రయత్నం మాత్రం బలంగా చేశాడు. ఈ క్రమంలోనే అంటే పొలిటికల్ అవేర్నెస్ ఉంది ఒకటి. తమిళనాడులో ద్రవిడ ఉద్యమ నేపథ్యం ఉంది. ప్రతి అంటే సినిమాలకి రాజకీయాలకి కూడా చాలా దగ్గర సంబంధం కనిపిస్తుంది మనకు తమిళనాడులో. ఇక్కడ కంటే కూడా, అది ఆంధ్ర తెలంగాణల కంటే కూడా తెలుగు సినిమా పరిశ్రమకి తెలుగు రాజకీయాలకి ఉన్నటువంటి సంబంధంతో పోలిస్తే తమిళ రాజకీయానికి తమిళ సినిమాకి ఉన్న దగ్గర సంబంధం మనకి అర్థమవుతుంది. సార్, కంపారిటివ్గా అది చాలా పెద్దది. ఎందుకంటే తొలి దశలో తమిళ సినిమాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ద్రవిడ రాజకీయ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే. అది కరుణానిధి కావచ్చు, పెరియార్ కావచ్చు, అన్నాదురై కూడా సినిమాలకు రాశాడు, ఆయనకు కూడా కథలు రాశాడు, పెరియార్ కూడా కథలు రాశాడు సినిమాలకి. కరుణానిధి రచయితగా సినిమా రంగంలో స్టార్ స్టేటస్ అనుభవించాడు. ఆయన రాసిన కథల్లో హీరోగా నటించి రామచంద్రన్ వచ్చాడు. ఈ క్రమం శివాజీ గణేశన్కి కూడా ద్రవిడ ఉద్యమ నేపథ్యం ఉంది. ఆయన కూడా ద్రవిడ ఉద్యమంలో పాల్గొన్నాడు, కన్నదాసన్ పాల్గొన్నాడు,
కవి, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ లబ్ధ ప్రతిష్ఠులు అక్కడ ఎక్కడ ద్రవిడ ఉద్యమంలో. వాళ్ళందరూ యథాతథంగా సినిమాల్లోకి వచ్చారు. తమ అభిప్రాయాలు ప్రచారం చేసుకోవడానికి, తమ తాత్విక అభిప్రాయాలు ప్రచారం చేసుకోవటానికి సినిమాని ఒక వాహకంగా వాడుకున్నారు వాళ్ళు. ఇది తమిళ సినిమాకి, తమిళ రాజకీయానికి ఉన్న లింకు. ఆ లింకులో నుంచే కరుణానిధి గారి పార్టీ నాయకుడైనప్పుడు, ఎంజి రామచంద్రన్ ఆ పార్టీలోంచి బయటకు వచ్చి తాను విడిగా పార్టీ పెట్టినప్పుడు, ఆయన అన్నా డిఎంకే పెట్టాడు. అన్నాదురై పేరు మీదుగా డిఎంకేని అక్కడి నుంచి తీసుకుని అన్నా డిఎంకే అని పెట్టాడు. అది సక్సెస్ఫుల్గా నడిచింది. ఇలా నడుస్తున్నటువంటి క్రమం అంటే దళిత ఉద్యమం ఉంది, అక్కడ ద్రవిడ ఉద్యమం ఉంది, యాంటీ హిందీ ఉద్యమం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ప్రధానంగా ఉత్తరాది పార్టీలని అక్కడ అడుగు పెట్టనివ్వకూడదు అనేటువంటి ఒక తాత్విక చింతన ఉంది వాళ్ళకి. ఉత్తరాపథం నుంచి దక్షిణాపథానికి రాజకీయ పార్టీలు ఎవరిని అలౌ చేయకూడదు అంటే యాంటీ హిందీ ఉద్యమం ప్రోగ్రామే అది. అందుకని ఈ నేపథ్యాన్ని మొత్తం అర్థం చేసుకుని, తమిళనాడు పొలిటికల్ సీన్ మొత్తాన్ని అర్థం చేసుకుని, తమిళ్ సెంటిమెంట్ని గౌరవిస్తూ విజయ్ గనక ముందుకు వెడితే, అంటే రజనీకాంత్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అతను మోడీతో కొంత సన్నిహితంగా ఉన్నట్టుగా ఒక ఇంప్రెషన్ కలిగింది. ఇలాంటివి ప్రమాదకరం. కాబట్టి తమిళ్ నేటివ్ అంటే ఎన్టీ రామారావు అక్కడి నుంచే అడాప్ట్ చేసుకున్నాడు తెలుగువారి ఆత్మగౌరవం అనేది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్న కాంగ్రెస్ దుష్టకాంగి, నికృష్ట సంస్కృతి ఇలాంటి పదాలన్నీ వాడి ఆయన ప్రజల్ని తన వైపు తిప్పుకున్నాడు బలంగా. అటువంటి బలమైన నేటివ్ పొలిటికల్ ఐడియాలజీతో వెళ్ళగలిగితే విజయ్కి తప్పనిసరిగా అక్కడ అవకాశం ఉంది, వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్లో అతను ఫిట్ అని అవుతాడు. అవటానికి అనుసరించవలసిన పద్ధతి ఏంటంటే, ఇప్పటివరకు ద్రవిడ రాజకీయాలు నడిచిన పద్ధతి ఏంటి అనేది స్టడీ చేయాలి ముందు. అది పెరియార్ దగ్గర నుంచి ఎంజీఆర్ వరకు ఏం జరిగింది, జయలలిత కొలాప్స్ ఎక్కడ ఉంది, అవినీతి, ప్రాంతీయ పార్టీలు, ఈ వ్యవహారం కూడా, స్టాలిన్ ఏం చేస్తున్నాడు, కరుణానిధి ఏం చేశాడు, ఇవన్నీ స్టడీ చేసి తనదంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని ఒక వ్యూహంతో గనక ప్రజల ముందుకు వస్తే డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారు. ఓకే సార్, అందరూ రాజకీయాల్లోకి వస్తారు. పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎన్టీ రామారావు గారు లాగా, విజయ్ లాగా ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యే అవకాశం ఉందా? లేకపోతే ఓడిపోయినా కానీ పవన్ కళ్యాణ్ లాగా మళ్ళీ నిలబడగలుగుతాడా? లేకపోతే చిరంజీవి లాగా? చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవికి, పవన్ కళ్యాణ్కి, ఎన్టీఆర్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఆయనకి చాలా స్పష్టమైన రాజకీయ తాత్విక చింతనా ధోరణి ఉంది. ఎన్టీఆర్కి, వీళ్ళకి అది లేదు. ఆయనకి ఫిలసాఫికల్ ఐడియా ఉంది. ఆయన తన సినిమాల్లో ఏం చెప్పాడో, ఈ ఆత్మగౌరవం అనే మాట ఆయన రాజకీయాల్లోకి వచ్చాక వాడలేదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆయన శ్రీరామ పాదుకా పట్టాభిషేకం అని ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలో విభీషణుడితో మాట్లాడుతూ, నువ్వు ఆ రాముడి కాళ్ళ దగ్గర ఉండు, మన దేశ స్వాతంత్ర్యాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టు అని మాట్లాడతాడు అక్కడ. అప్పుడే ఆత్మగౌరవ నినాదం అప్పటి నుంచి సినిమాల నుంచి ఉంది. ఆయన సినిమాల్లో చాలా స్పష్టంగా ద్రవిడ రాజకీయం చెప్పాడు ఆయన, ఎన్టీఆర్. ఆ తాత్విక చింతన ఉంది ఆయనకి. ఆయన సినిమాల్లో ఏం మాట్లాడాడు, సినిమాల్లో యాంటీ కాంగ్రెస్గానే వ్యవహరించాడు ఆయన. యమగోళ సినిమాలో కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఓపెన్గా సెటైర్లు వేస్తాడు. ఏం మిస్టర్ గుప్తా ఇక్కడ ఎమర్జెన్సీ ఉందా అంటాడు చిత్రగుప్తుడిని. అలాగే సంజయ్ గాంధీ మీద జోకులు ఉన్నాయి అందులో. ఇంకా రాలేదా అని అడుగుతాడు యముడు. లేదు ప్రభు అంటాడు చిత్రగుప్తుడు. అలాగే ఆ అలనాటి మంత్రుల మీద జోకులు ఉన్నాయి. అలాగే ఇంద్రుడిని సంబోధిస్తూ, నువ్వు నేర్పిన విద్యే కదా ఇప్పుడు మా రాజకీయ నాయకులందరూ వినియోగిస్తోంది కింద, ఎవరినైనా లోబరుచుకోవాలంటే అమ్మాయిల్ని పంపించటం అనే డైలాగ్ కూడా ఉంది దానిలో. ఇలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా అంటాడు. అని డాఫ్ అని 2 సార్లు, డాఫర్ అందామని ఈయన ఉద్దేశం. డాఫ్ అని 2 సార్లు అని, వద్దులే ఎంత చెడ్డ మహేంద్రుడివి అని వెళ్ళిపోతాడు. ఈ లెవెల్లో ఆయన విమర్శ నడిచింది.
అదే రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడాడు ఆయన. కొత్తగా మాట్లాడిన కొత్త డైలాగులు ఏం లేవు పాలిటిక్స్. అందుకే ప్రజలకు కనెక్ట్ అయ్యాడు. ప్రజలు ఆయనతో పాటు క్యారీ ఫార్వర్డ్ అయ్యారు. ఆయన సినిమాల్లో ఏం మాట్లాడాడో, ఆయన యాంటీ కాంగ్రెస్ అనేది తాతమ్మ కళ సినిమాలోనే ఎస్టాబ్లిష్ అయింది. తాతమ్మ కళ సినిమాలో ఆయన బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాడు. ఇలా ప్రభుత్వ పాలసీలను వ్యతిరేకిస్తూ సినిమాలు తీయటం, సినిమాల్లో రాజకీయాలు మాట్లాడటం, సినిమాల్లో రాజకీయం మాత్రమే మాట్లాడకుండా రాజకీయ తాత్విక సిద్ధాంతాన్ని మాట్లాడటం. ఆయన దానవేర సూరకర్ణలో క్యాస్ట్ ఇష్యూని ఫోకస్ చేస్తాడు. అలాగే అంతకుముందు కథానాయకుని కథాను ఒక సినిమాలో నటించాడు ఆయన. దేవి వరప్రసాద్ ప్రొడ్యూసర్, యోగానంద్ గారు డైరెక్టర్. ఆ సినిమాలో సినిమా హీరో క్యారెక్టర్ చేశాడు ఆయన. సినిమా హీరో రకరకాల పాత్రలు వేస్తూ ఉంటాడు. అందులో కర్ణుడి క్యారెక్టర్ వేస్తాడు ఒక షాట్లో. ఆ కర్ణుడి క్యారెక్టర్లో రిజర్వేషన్స్ ఎందుకు కావాలి అనే ఆర్గ్యుమెంట్ చెప్తాడు. ఇవన్నీ ఆయనకు ఒక నేపథ్యంగా ఉపయోగపడ్డాయి. జనం ఎన్టీ రామారావుని ఒక రాజకీయంగానే అంచనా కట్టారు. ఆయన పేపర్ చదివేవాడు కాదు అని చాలామంది మాట్లాడేవారు సినిమా యాక్టర్లు. సెట్లో పేపర్ చదివేవాడు కాదు ఆయన. సెట్లో ఎవరైనా పేపర్ చదివినా మీద పడిపోయేవాడు. ఇక్కడికి వచ్చిన పని వేరు, బయటికి వెళ్ళాక చేయాల్సిన పని ఇక్కడ చేయొద్దు అనేది ఆయన గొడవ. ఆయన చార్వాక పత్రిక చదివేవాడు. ఈ విషయం చాలా స్పష్టంగా మోజుగూరు జాన్సన్ గారు రాశాడు. కాబట్టి ఆయనది ఒక విచిత్రమైనటువంటి ప్రకృతి, ఒక విచిత్రమైన రాజకీయ సిద్ధాంతం ఉంది ఆయనకి. దాన్ని పట్టుకునే ఆయన కెరియర్ మొత్తం నడిచింది. సినిమాల్లోనూ అదే చెప్పాడు, రాజకీయాల్లోనూ అదే మాట్లాడాడు. త్రిసూత్ర పథకం ఆయనది. యాంటీ కాంగ్రెసు, యాంటీ బ్రాహ్మణు, యాంటీ హిందీ. ఇది ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదట చేసిన పని. ఆయన పటేల్ పట్వారీ వ్యవస్థను తీసేసి ఇక్కడేమో తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు. అక్కడ మున్సబు కరణాలను తీసేశాడు. కరణాలు అంటే నియోగులు, నియోగ బ్రాహ్మలు, వాళ్ళందరూ వీధిన పడ్డాం అని అన్నారు. దాదాపు అదే జరిగింది. రెండో వైపు ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు కానీ 87లో ఆయన సెక్షన్ 30 ఎండోమెంట్ యాక్ట్ తీసుకొచ్చాడు. అనువంశక అర్చకత్వాన్ని రద్దు చేశాడు దేవాలయాల్లో. ఎండోమెంట్ యాక్ట్లో చాలా సవరణలు తీసుకొచ్చాడు ఆయన. రిజర్వేషన్ ప్రకారం నియామకాలు అన్నాడు. అలాగే రిటైర్మెంట్ అన్నాడు అర్చకులకి. ఈ రిటైర్మెంట్లు ఇవన్నీ దాన్ని పూర్తి స్థాయి కంట్రోల్లో తీసుకునే ప్రయత్నం చేశాడు దేవాలయ వ్యవస్థని. దానికి వ్యతిరేకంగా మొదలైందే చిలుకూరు భక్తి విప్లవం. ఓకే. ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 30/87 అంటారు. దాని మీద సుప్రీంకోర్టు దాకా యుద్ధం చేశారు అర్చక సమాజం వాళ్ళు. వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో 2005లో సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. అంటే ఆ యాక్ట్ తీసుకురావడం ద్వారా వైదికుల మీద దృష్టి పెట్టాడు ఆయన. ఇలా ఆయన సినిమాల్లో ఏం మాట్లాడాడో రాజకీయాల్లోనూ అదే మాట్లాడాడు, అదే చేశాడు కూడా ప్రాక్టికల్గా కూడా. అందుకని ఎన్టీఆర్లో ఒక ఏకసూత్రత కనిపిస్తుంది. అది లేదు మిగిలిన వాళ్ళ దగ్గర. చిరంజీవి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ దగ్గర కానీ ఒక పొలిటికల్ ఐడియాలజీతో రాలేదు వాళ్ళు. ఈ పొలిటికల్ ఐడియాలజీతో రాకపోవటము, ఆ ఐడియాలజీని బలంగా చెప్పలేకపోవటం. ఒకవేళ ఐడియాలజీ ఉన్నా కానీ దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. చిరంజీవి గారు కూడా సామాజిక న్యాయం అన్నాడు ఆయన. ఆ సామాజిక న్యాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రస్తుతం సామాజిక న్యాయానికి ఎక్కడెక్కడ తూట్లు పెడుతున్నారు ఏమిటి అనే విషయాన్ని బలంగా చెప్పలేకపోయాడు ఆయన. ప్రజల్లోకి వెళ్ళి విమర్శనాత్మకంగా ఆయన బలంగా చెప్పగలిగాడు. తాను ఏది చెప్పదలుచుకున్నా కానీ జనాల్లోకి వెళ్ళి చాలా ఓపెన్గా బోల్డ్గా చెప్పేవాడు. జనాలు రిసీవ్ చేసుకునేవాళ్ళు. అంటే మీరు ఇన్ని పథకాలు పెడుతున్నారు, కేంద్రంతో మాట్లాడరా అని అడిగితే కేంద్రం మిథ్య బ్రదర్ అన్నాడు. ఈ ధోరణిలోనే వెళ్ళేవాడు. ప్రభుత్వ ఉద్యోగులకి వేతనాలు పెంచమంటున్నారు, ఏంటి పరిస్థితి అంటే ఇప్పటికే ఖజానాని పందికొక్కుల్లా తింటున్నారు
అని కూడా అన్నాడు. ఇలాంటివి కనెక్ట్ అయ్యేవి జనాలకి. దూకుడు ప్రకటనలే ఇవన్నీ, దుందుడుకు స్వభావమే, అయినప్పటికీ పబ్లిక్కి కనెక్ట్ అయ్యేవాడు. ఇది ఆయన ధోరణి. అది అవసరం రాజకీయాల్లో. అలాంటి అంటే నేటివ్ ఫీలింగు, పర్టికులర్గా ఆంధ్రుల ఆత్మగౌరవం అనే నినాదం బలంగా పట్టుకుంది. ఓకే. దీన్ని నడివీధుల్లో అమ్మేస్తున్నారు, ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్నారు అనే మాట కనెక్ట్ అయింది ఆ ప్రజలకి. ఓకే. ఇలాంటి నినాదాలు ఖాయం చేసుకుని రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీదే ఉన్నాడు ఆయన ఎన్నికలు అయ్యే వరకు. ఏ రోజైతే చైతన్య రథం మీద ప్రారంభం, మధ్యలో రెస్టులు లేవు, మధ్యలో బ్రేకులు లేవు యాత్రకి. రాష్ట్రం అంతా తిరిగేసాడు అలా, ప్రతి పల్లెకి రోడ్డు మీదే ఉండాలి. కమిట్మెంట్ అది. ఆ కమిట్మెంట్ కూడా అడ్మైర్ అయ్యారు జనాలు. ఓకే. ఏమిటి ఇతను ఇలాగే ఉంటున్నాడు రోడ్డు మీద స్నానాలు చేయటాలు, అక్కడే భోజనాలు, అక్కడే టిఫిన్లు, ఈ వ్యవహారం అంతా కూడా కొత్తగా అనిపించింది వాళ్ళకి, జనాలకి కనెక్ట్ అయింది. మధ్యలో బ్రేక్ ఇవ్వటం, ఒక విడత 15 రోజులు తిరగటం, మళ్ళీ బ్రేక్ ఇవ్వటం, ఇలా కాదు. అది అన్స్టాపబుల్ లాగా నడిచింది అది. అసలు కొన్ని దాంట్లో అయితే ఆయన గొంతు కూడా సరిగ్గా ఉండేది కదా సార్. నేను చిన్నప్పుడు వీడియోస్ మనం వింటే అవును అట్లా అనేవాడు. ఆయన అన్నాగా నేనేం చెప్తున్నాడని వాళ్ళకి క్యాచ్ అయ్యేది. అంటే ఎక్స్ప్రెషన్ ద్వారా కూడా జనాలకు కన్వే చేయగలిగాడు. అదొక పద్ధతి. అంటే టోటల్గా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు, ఈ టోటల్ ప్రజల్ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు ఆయన. అలా తీసుకోగలిగిన నాయకుడు లేకపోవడం చేత కాంగ్రెస్ పార్టీ, అంటే ఈయన స్ట్రైచర్కి తగినటువంటి నాయకుడు అవతల కనిపించలేదు. ఈయన్ని ఎదుర్కొనే స్థాయిలో ఎవరు నాయకులు లేరు అక్కడ. తర్వాత కాంగ్రెస్లో ఆ టైంలోనే లేకపోవడం అనేది ఎన్టీఆర్కి అడ్వాంటేజ్గా కూడా మారింది. అప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయ ఎన్నికల ప్రచార విధానానికి భిన్నంగా బిహేవ్ చేశాడు ఈయన. అసలు ఆ చైతన్య రథం అనే కాన్సెప్టే విచిత్రమైన కాన్సెప్ట్ ఆయన తీసుకొచ్చాడు. దాన్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నారు రకరకాల పద్ధతుల్లో. ఇప్పుడు వారాహి యాత్ర కూడా సేమ్ అలాంటి కాన్సెప్ట్. అదే అక్కడి నుంచి పుట్టినవే ఇవన్నీ. రోడ్ షోలు, పాదయాత్రలు, ఇవన్నీ ప్రారంభకుడు ఆయనే. కాబట్టి కొత్త ధనం, కొత్త ఆలోచనలతో రాగలిగితే జనం ఆయనతో నడుస్తారు. విజయ్ గారితో కొత్త విధానాలతో రావటం మాత్రమే కాదు, కొత్త ఫిలాసఫీ చెప్పాలి. జనాలకి రాజకీయ తాత్విక చింతన అందించగలిగితే అతను నిలబడతాడు. ఏదో 4 నినాదాలు ఇచ్చేసి టైంపాస్గా మాట్లాడితే కుదరదు. జనాలు ఇన్డెప్త్ చూస్తారు, ఎంత లోతుంది ఈ మనిషిలో అనే విషయాన్ని చూస్తారు. అలాగే తమిళ రాజకీయ స్వభావానికి భిన్నంగా ఉన్నాడు అనిపిస్తే తీసి పక్కన పడేస్తారు. తమిళ ప్రజలు చాలా కాన్షియస్గా ఉంటారు. ఓకే. ఈ విషయాన్ని గుర్తించే ఆయన, అంటే డిఎంకే పార్టీ ఒక రకమైనటువంటి బ్రాహ్మణ వ్యతిరేకతతో ప్రారంభమైన పార్టీ. ఆ పార్టీ నెమ్మదిగా బ్రాహ్మణ ఆధిపత్యంలోకి వెడుతోంది అనే అనుభూతి కూడా కలిగింది ఓటర్కి ఒక దశలో. ఆ ఫీలింగ్ నుంచి ఓటర్ని బయటకు తీసుకురావడానికి జయలలిత గారు చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. అంటే ఎంజి రామచంద్రన్లో ఒక బ్రాహ్మణ అంశం ఉంది, జయలలితలో కూడా బ్రాహ్మణ అంశం ఉంది. ఈ రెండిటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళిద్దరూ చాలా కష్టపడాల్సి వచ్చింది. వీళ్ళ మీద ఈ తరహాలో విమర్శలు చాలా బలంగా ఎక్కుపెట్టేవాడు ఆయన, కరుణానిధి. కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి చాలా కష్టపడ్డారు. అంటే వీళ్ళు బ్రాహ్మణ మూలాలు ఉన్నాయండి వీళ్ళిద్దరికి? ఉన్నాయి. ఆ ఉండటం వలన వాళ్ళ మీద బలమైన యుద్ధం చేయగలిగాడు కరుణానిధి. కరుణానిధి దళిత ద్రవిడ నినాదం ఆయనది. ఈరోజు స్టాలిన్ కూడా దాని మీదే నిలబడి ఉన్నాడు బలంగా. ఈ మధ్యకాలంలో వాళ్ళు సనాతన ధర్మం మీద దాడి చేయటం కూడా ఇందులో భాగమే. ఓకే. అది ప్రజలకు కనెక్ట్ అవుతుంది అక్కడ. కాబట్టి మొదట జాతీయ పార్టీలతో ఎలా వ్యవహరించాలి, జాతీయ పార్టీల వ్యూహాలను అర్థం చేసుకోవటం,
ఓకే. తమిళనాడుని క్యాప్చర్ చేయడానికి బీజేపీ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అన్నామలై కూడా కొంచెం అక్కడ ఎదుగుతున్నాడు, అంటే బీజేపీని తీసుకెళ్తున్నాడు అనేది ఒక టాక్ నడుస్తుంది. అదే ఆ టైంలో బీజేపీ చాలా బలంగా ప్రయత్నం చేస్తోంది. అంటే వాళ్ళు కూడా ఈ వ్యాక్యూమ్ని సొమ్ము చేసుకుందామని ఏడీఎంకే వేకేట్ చేసినటువంటి ఏరియాని క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనే వాళ్ళు ఉన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మూడ్ అంటే ప్రో రామా మూడ్ని తమిళనాడులోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఓకే. అక్కడ రావణుణ్ణి దక్షిణాపథం రాజుగా వాళ్ళు కీర్తిస్తున్నారు తమిళనాడులో. కాబట్టి కల్ట్ సమస్యలు ఉన్నాయి అక్కడ. కల్ట్ సమస్య ఉన్నప్పటికీ రాముడి ప్రమోషన్ బలంగా చేసే పని చేస్తున్నారు వాళ్ళు. ఓకే. దాన్ని సీరియస్గా ఎదుర్కోగలిగితే, దాన్ని ఎదుర్కొనే క్రమంలో భాగంగానే ఈయన పెరియార్ భావజాలాన్ని అన్నాదురై వీళ్ళందరినీ గౌరవిస్తూ కన్నదాసన్ చెప్పిన మాటలు, సో ఆయన భారతీయారు ఉన్నాడు వాళ్ళకి, సుబ్రహ్మణ్య భారతి, ఆయన భావాలు ఇవన్నీ బలంగా చెప్పగలిగితే ప్రజలకి అప్పుడు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఆల్రెడీ డిఎంకే ఉంది, అన్నా డిఎంకే ఉంది, బీజేపీ స్ట్రాంగ్ అవుతున్న టైంలో విజయ్ రాక వాళ్ళకి ఎట్లాగైనా కొంచెం ఇబ్బందే కదా సార్? ఎవరికి ఇబ్బంది? బీజేపీకి. బీజేపీని ఇబ్బంది పెట్టడమే. బీజేపీ ఏ ఏరియాలో అయితే ఏ సందు అయితే చూసుకుని దూరదామని ట్రై చేస్తోందో ఈయన వచ్చి ఆబ్సెంట్ అక్కడే వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయటం కోసమే విజయ్ ఎంటర్ అవుతున్నాడు. ఓకే. విజయ్ దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలగాలి. అంటే బీజేపీతో తాత్విక యుద్ధం చేయాల్సి ఉంటుంది ఆయన. ఓకే. ఆ తాత్విక యుద్ధం అంటే రాముడికి వ్యతిరేకంగా రావణ కల్టుని నిలబెట్టగలగాలి. ఓకే. అది గనక చేయగలిగితే బలంగా నిలబడతాడు. ఓకే. రజనీకాంత్ వర్సెస్ విజయ్ అనేది ఒకటి నడుస్తుంది. మొన్న జైలర్ సంబంధించిన దాంట్లో కూడా రజనీకాంత్ గారు మాట్లాడుతూ అది విజయ్కి సంబంధించి మాట్లాడారని కూడా ఒక టాక్ ఉండింది. అది ఎంతవరకు నిజమైంది పక్కన పెడితే, రజనీకాంత్ ఫ్యాన్స్ విజయ్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? అటువైపు టర్న్ అయ్యే అవకాశం ఉందా అంటారా? అంటే బీజేపీ సపోర్ట్ రజనీకాంత్ నేటివ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచనలో పడతారు. ఇప్పుడు రజనీకాంత్ పొలిటికల్ ఏరియాలో లేను అని చెప్పేశాడు ఓపెన్గా, కాబట్టి అతన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు అతనితో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఆయన రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళడం, అవును, అక్కడ తిరిగాడు ఆయన, ఇవన్నీ ఉన్నాయి ఆయనలో. కాబట్టి దీన్ని ఎంతవరకు తమిళ ఓటర్లు రిసీవ్ చేసుకుంటారు అనేది, దానికి వ్యతిరేకమైనటువంటి భావజాలంతో వీళ్ళు మోటివేట్ చేస్తున్నారు జనాల్ని. దీని మీదే ఓటర్ నిలబడతాడు. రజనీకాంత్ ప్రభావం ఎన్నికల మీద ఉండదు. ఒకే ఒక్కసారి తను భాషా టైంలో ఒక మాట చెప్పాడు, అది నడిచింది. అంటే జయలలితకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోమని ప్రజలకు ఆయన ఒక సందేశం ఇచ్చాడు. నిజంగానే ఆ ఎలక్షన్లో డిఎంకేని ఎన్నుకున్నారు ప్రజలు. భాషా సద్దినోత్సవ వేదిక మీద నుంచి ఆయన ఆ మాట చెప్పాడు. ఆ మాట చెప్పడం వల్లనే కరుణానిధి గెలిచాడు అనేది బలంగా వినిపించింది. అది వాస్తవం కూడా. కొంత తను సహకారం అందించాడు ఆ టైంలో. ఓకే. అంతవరకే. అది జయలలిత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, అది కూడా శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారమే మాట్లాడాడు ఆయన. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది, లేకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటారు అని మాట్లాడాడు ఆయన ఆ రోజు భాషా సద్దినోత్సవ వేడుకలు. చూసుకున్నారు. ఓకే. కాబట్టి డిఎంకే విజయంలో నా వాటా ఉందన్నాడు గెలిచిన తర్వాత. అంతవరకే చూస్తారు. అంతే తప్ప నేటివ్ ఏరియాలోకి వచ్చి నేటివ్ ఫిలాసఫీలో వేలు పెట్టి మాట్లాడితే మాత్రం రజనీకాంత్నే కాదు ఎవరిని క్షమించరు తమిళ ప్రజలు. అది తెలుసు ఆయనకి. అందుకని తన జాగ్రత్తలో తాను ఉంటాడు. అయితే జైలర్ సందర్భంగా అన్న మాటలు ఇవన్నీ కూడా అది ఒక పోటీతత్వంలో ఒక హీరోతో ఒక హీరోకు ఉండేటువంటి ప్రొఫెషనల్ గొడవే. ఆయన మాట్లాడినా, ఆయన అభిమానులు మాట్లాడినా దానికి అంతవరకే ప్రాధాన్యత. పొలిటికల్ ఏరియాలో ఆయన లేడు, వాంటెడ్గానే రాలేదు.
ఆయన 3 రోజుల ముందు అనౌన్స్ చేశాడు నేను రావడం లేదు అని. పోస్టర్లు పడిపోయినాయి అప్పుడు. మొత్తం అందరూ ఫ్యాన్స్ అందరూ కలిశారు, ఫ్యాన్స్ మీట్ కూడా జరిగింది. వెళ్ళిపోయి ఫ్యాన్స్ మీట్లు 3-4 సార్లు జరిగాయి. 3-4 సార్లు జరిగినాయి. డేట్ అనౌన్స్ చేశాడు ఆయన బర్త్డే రోజు. 12/12 పార్టీ పెడుతున్నాం అన్నారు. జనాలందరూ మెడ్రాస్కి టికెట్లు బుక్ చేసుకున్నారు అన్ని ప్రాంతాల నుంచి. అంతా రెడీ అయిపోయింది. మొత్తం తమిళనాడు అంతా పోస్టర్లు పడిపోయినాయి. ఇంత జరిగిన తర్వాత సడన్గా 3 రోజుల ముందు ఆయన నో అన్నాడు. ఆగిపోయింది అంతా. కమల్ హాసన్ మన ఇద్దరం కలిసి ఏదో చేద్దామని చెప్పి ఒక ప్రతిపాదనతో వచ్చాడు ఈయన దగ్గరికి. దానికి నో అన్నాడా? నో అనలా, చేద్దామన్నాడు. అసలు ఎవరికి తెలియదు. ఆన్ ఆఫ్ ఏ సడన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయన ఫుల్ స్టాప్ పెట్టాడు. అంటే ఆరోగ్య సమస్యల దృష్ట్యానా లేకపోతే రాజకీయ అంశాలు ఏమైనా ఉన్నాయి? అంటే వయసు కూడా ఒక కారణం, వయసు కారణమే బలంగా చెప్పాడు ఆయన. ఓకే. కానీ దానికంటే కూడా తమిళ ప్రజల రాజకీయ అభిప్రాయాన్ని గెలుచుకోగలనా లేదా అనేటువంటి ఒక సందేహం ఉంది ఆయనకి. డౌట్ వచ్చింది. ఆ సందేహం వల్లనే ఆగాడు. విజయ్ అలా సందేహపడాల్సిన అవసరం లేదు. ఆయన ముందుకు వెళుతూ వీటన్నిటినీ పరిగణనలో తీసుకుని ఒక అధ్యయనం చేసి వెళ్ళగలిగితే, దాంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి తమిళనాడులో రకరకాల సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ అడ్రస్ చేయగలగాలి. పర్టికులర్గా తాగునీటికి సంబంధించిన సమస్య చాలా బలంగా ఉంది అక్కడ, దాన్ని అడ్రస్ చేయగలగాలి. ఇవన్నీ మాట్లాడగలిగితే ప్రజలు ఆయన వైపు టర్న్ అవుతారు. ఓకే. ఎంతవరకు లీడ్ చేయగలడు అంటే 3-4 సందర్భాల్లో ఆయన మాట్లాడాడు ఇవన్నీ. నటించినటువంటి కత్తి సినిమా ఫంక్షన్ అప్పుడు కూడా తాగునీటి సమస్య గురించి మాట్లాడాడు ఆయన. ఇవన్నీ ఒక చోటకు తీసుకురావాలి. ఇవన్నీ ఒక చోటకు తీసుకువచ్చి ఇది నా ప్రయాణం అని చెప్పాలి జనాలకి. చెప్పగలిగితే కరెక్ట్ అవుతాడు. మాస్టర్, ఇంకొకటి ఏంటంటే రజనీకాంత్ గారు రామ జన్మభూమి దానికి సంబంధించి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అంటే ఆయన ప్రో బీజేపీ అన్న వాదన ప్రతి చోట నుంచి వినిపించింది. దీన్ని ఎలా చూడొచ్చు, అంటే ఎలా చూస్తారు మీరు? ఆయన ప్రో బీజేపీ కంటే కూడా ప్రో హిందుత్వ అనుకోవచ్చు ఉన్నాడు. ఉండటం వలనే మోడీ ఆయన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు కాదు, మొదటి ఎన్నిక ఏ ఎన్నికలో అయితే మోడీ గెలిచి ప్రధాని అయ్యాడు, ఓకే, ఆ ఎన్నికకి ముందు ఆయన నేరుగా తమిళనాడు వచ్చి రజనీకాంత్ని కలిశాడు. కలవటం ద్వారా ఆయన అభిమానుల్ని బీజేపీ వైపు టర్న్ చేయొచ్చు అనేటువంటి ఒక వ్యూహంతో వచ్చాడు ఆయన. ఓకే. అలాగే రజనీకాంత్తో సంబంధాలు నెరుపుతూనే ఉన్నాడు ఆయన. ప్రతి చోట ఏపీలో చిరంజీవితో సంబంధాలు నడపడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కదా. అవును. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకి చిరంజీవిని పిలవాల్సిన అవసరం ఏముంది? అన్నిటికన్నా పద్మవిభూషణ్ మీద కూడా కృష్ణ గారు ఉన్నాడు అక్కడ. కృష్ణ గారు జీవించి ఉండగానే ఆయన కాకుండా చిరంజీవికి పిలుపునిచ్చి అక్కడికి పిలిపించుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ పద్మవిభూషణ్ బిరుదు ఇవ్వటం, దీంతో పాటు రాజ్యసభకి తీసుకెళ్తారు అనే ప్రచారం ఒకటి ఉంది. ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకెళ్తారు అనే మాట కూడా వినిపిస్తోంది. ఇదంతా అంటే వీళ్ళని మంచి చేసుకోవటం ద్వారా వీళ్ళ తాలూకా అభిమానులని బీజేపీ వైపు తిప్పే ప్రయత్నము, వీళ్ళతో ఒక మాట చెప్పిస్తే బాగుంటుంది, జనాల్ని మోటివేట్ చేయగలరు, ఇలాంటి అభిప్రాయాలు ఏవో ఉన్నాయి వాళ్ళకి. ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన స్వతహాగా కూడా చాలా సందర్భాల్లో రజనీకాంత్ హిమాలయాలకు వెళ్ళటము, అక్కడ యోగులతో కలుస్తున్నాను అని చెప్పటము, ఇదంతా అంటే కొంచెం తాత్విక చింతన ఉంది నాకు అనే విషయాన్ని, అది కూడా ఆధ్యాత్మిక చింతన ఉంది నాకు అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం బలంగా చేశాడు ఆయన. ఓకే. దాని తాలూకా ప్రభావంతో ప్రజలు కూడా ఆయన ఒక రకమైనటువంటి అంచనాకు వచ్చేసారు ఆయన మీద. ఓకే. ఇవన్నీ కలిసి ఆయన ప్రో హిందుత్వ అనేటువంటి ఒక ఇమేజ్ని బిల్డ్ చేసినాయి. ఓకే. అదే ఇమేజ్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆ రామ జన్మభూమి అక్కడికి ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళటం కూడా అలాగే చూశారు జనాలు. ఓకే. ఎవరు ఎలా చెప్పినా కానీ అదేమీ లేదు, అదొక నేషనల్ సెంటిమెంట్ ప్రకారం వెళ్ళాడు, దాన్ని గౌరవించి వెళ్ళాడు, ఇలా మాట్లాడుతున్నారు ఆయన వైపు నుంచి. ఓకే. అంటే మళ్ళీ ఆయన మీద బీజేపీ ముద్ర వేస్తారని వాళ్ళ అమ్మాయి క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది కదా మాస్టర్. అంటే మా నాన్నగారు
ఒకసారి అంటే వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో ఐశ్వర్య, తను కూడా అంటే బీజేపీ ముద్ర వేస్తారని మా నాన్న అందరు వాడు అన్నట్టు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. అంటే ఎందుకు ఇలా ఒక ముద్ర వేయించుకోవటం అని అనుకోవచ్చా దీని గురించి? ముద్ర వేయటం కాదండి, ముద్ర పడిపోయింది, ఇప్పుడు కొత్తగా వేసేదేం లేదు. ఆయన దాని నుంచి తప్పించుకోవడం కూడా కష్టం, ఎందుకంటే ఆయన రకరకాల సినిమాలు చేశాడు ఇంతకుముందు. బాబా కాదు, ఆయన కాలా సినిమా చేశాడు, కబాలీ చేశాడు. అవి రెండు హిందుత్వ వ్యతిరేక సినిమాలు, దళిత ఉద్యమం తాలూకా సినిమాలు. అవి రెండు చాలా బలంగా హిందుత్వ వ్యతిరేక, అలాగే ఉత్తరాది వ్యతిరేక సినిమాలు. ఆ సినిమాల్లో నటించడం వలన చాలామంది, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితులు కూడా రజనీకాంత్ను ఓన్ చేసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన యోగి ఆదిత్యనాథ్ ముందు మోకరిల్లాడు, దాదాపుగా సాష్టాంగ నమస్కారం చేశాడు. అది బూమరాంగ్ అయింది, నిలబెట్టి కడిగేశారు కదా అందరూ. మేము మా ఆత్మగౌరవ జెండాను తీసుకెళ్ళి అతని కాళ్ళ దగ్గర పెట్టినట్టుగా భావిస్తున్నామని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దళిత నాయకులు మాట్లాడారు కదా. రజనీకాంత్ అలా పడుకోవడం చూసి అది నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చింది. నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వటం మాత్రమే కాదు, ఇతను బీజేపీ మనిషి అని ఫిక్స్ అయ్యారు అని స్థిరపరిచింది ఆ అభిప్రాయాన్ని. ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినప్పటికీ మేము ఇప్పుడు లాల్ సలాం చేస్తున్నాము, మరో సలాం చేస్తున్నామని చెప్పిన మీరు కాలా కబాలీ చేసే వెళ్ళి అక్కడ కాళ్ళ మీద పడ్డారు. ఓకే, ఇప్పుడు లాల్ సలాం చేసి మళ్ళీ ఇంకెవరి కాళ్ళ మీద పడతారో తెలియదు కదా అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఏమిటి? అందుకని డిసైడెడ్, అది పక్కన పెట్టేశారు. ఓకే, రజనీకాంత్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన పొలిటికల్ ఎంట్రీని రద్దు చేసుకున్నాడు ఆఖరి నిమిషంలో. ఓకే ఓకే, పార్టీ ప్రకటనకి 3 రోజుల ముందు ఆయన విత్డ్రా అయ్యాడు సీన్లో నుంచి. ఆ విత్డ్రా అవటానికి కారణాల్లో ఇవన్నీ ఉన్నాయి, ఈ గందరగోళాలు అన్నీ ఉన్నాయి. తనని ఫిలసాఫికల్గా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో అనే భయం ఉంది ఆయనకి. ఓకే, చూద్దాం గురూజీ ఏమవుతుంది అంటే ప్రజెంట్ ఇది ఇప్పుడైతే విజయ్ స్టార్ట్ అయ్యాడు, ఎంతవరకు వెళ్తాడో చూద్దాం.